హాయ్ స్టూడెంట్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మళ్ళీ ఇంకొకసారి కొన్ని విషయాలు గుర్తు చేద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆల్రెడీ నేను చెప్పిన ఒక విషయం గురించి ఒక్కసారి మళ్ళీ చెప్తాను ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు. ఇది నాకు నేనుగా రాసుకున్నటువంటి సెంటెన్స్, నేను రాసుకున్నటువంటి వాటిల్లో నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ సెంటెన్స్ అని చెప్పగలను. సో దట్ ఈస్ సక్సెస్ ఈజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ మనీ, టాలెంట్, లక్, హార్డ్ వర్క్, క్యారెక్టర్. మీరు చాలా చోట్ల చూసుంటారు, వర్క్ బుక్లో కానీ రకరకాల ఎక్కువగా రాస్తూ ఉంటాను ఈ సెంటెన్స్. సో నేను బాగా నమ్మేటటువంటి స్టేట్మెంట్ ఇది. ఇదేంటంటే సక్సెస్ అనేది ప్రోడక్ట్ ఆఫ్ మెనీ థింగ్స్. అందులో ఏది ఎక్కువ ఏది తక్కువ, పర్టికులర్గా ఈ లక్ విషయానికి వస్తే అది ఎప్పుడు ఎంత వాల్యూ ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. ప్రతిరోజు ఇప్పుడు ఈరోజు ఎగ్జామ్ రేపు పెట్టినా కూడా సేమ్ ఎగ్జామ్, ద రిజల్ట్ విల్ బి డిఫరెంట్. సో అంటే ఆ ముందు రోజు మనం నిద్రపోకపోవడమో, ఆ టైంకి మనకు గుర్తు రాకపోవడం, ఆ టైంలో మనం క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేయడమో ఏవో చాలా ఉంటాయి అలాంటివి. ఓకే, సో ఇందులో ఒకటి తక్కువ ఉండి ఇప్పుడు 6x3x2x1x5 ఉందనుకోండి, ఇది ఇంకోలాగా కూడా అంటే 3x2x6x5x1 ఉన్న ప్రోడక్ట్ ఒకటే ఉంటుంది. సో ఒకటి తక్కువ, కొంతమందికి టాలెంట్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి మనీ ఎక్కువ ఉంటుంది. సో కేవలం ఏదో ఒకటి డామినేటింగ్ ఉన్నంత మాత్రాన కూడా సక్సెస్ రాదు. ఇవన్నీ ఎంత సాధించినా లాస్ట్ క్యారెక్టర్ లేకపోతే దాన్ని సక్సెస్ అనలేము అనే ఇది కూడా ఒకటి యాడ్ చేసుకోవాలని నేను పర్సనల్గా ఇది ఎక్స్ట్రాగా కూడా పెట్టుకున్నాను. సో మీరు కేవలం మంచి వాళ్ళు అయినంత మాత్రాన జాబ్ రాదు, కేవలం హార్డ్ వర్క్ అయినంత మాత్రాన జాబ్ రాదు, కేవలం టాలెంట్ ఉండడం వల్ల రాదు, కేవలం డబ్బు ఉండడం వల్ల రాదు, ఇవన్నీ ఉండి పూర్తిగా లక్ లేకపోయినా జాబ్ రాదు. సో అది కూడా ఎంతో కొంత ఉండాలి. యాక్చువల్గా నేను కూడా ఎన్నోసార్లు చెప్తుంటాను, ఈ అకాడమీ సక్సెస్ అయింది కానీ నిజంగా నేనే మళ్ళీ స్టార్ట్ చేసిన ఇదే సక్సెస్ అవ్వాలని ఏం లేదు. డెఫినెట్లీ లక్ ఫ్యాక్టర్స్ కలిసి వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి జీవితంలో సక్సెస్లో. బట్ అది ఒప్పుకోవడానికి చాలామంది ఇష్టపడరు. టాలెంట్ లేదు అనేది కాదు పాయింట్, డెఫినెట్గా సక్సెస్లో ఎంతో కొంత లక్ అనేది కూడా ఉండాలి. సో ఇందులో ఇది నేను ఎందుకు ప్రోడక్ట్ లాగా పెట్టాను, అడిషన్ లాగా పెట్టలేదంటే, నేను అబ్జర్వ్ చేసింది ఇందులో ప్రతి ఒక్కటి మినిమం వాల్యూ ఉండాలి. ఏదైనా జీరో ఉందనుకోండి, మనీ జీరో అంటే అసలు మీరు బేసిక్గా బీటెక్ ఎలా చదువుతారు, ఒకవేళ రియంబర్స్మెంట్లో చదివిన అట్లీస్ట్ అప్లికేషన్ ఫీజుకి కానీ, ట్రావెలింగ్కి కానీ, చదువుకోవడానికి, బుక్స్ కొనుక్కోవడానికి కానీ మినిమం అమౌంట్ అనేది ఉండాలి. టాలెంట్ జీరో, ఆబ్వియస్లీ నాట్ పాసిబుల్. లక్ జీరో, నాట్ పాసిబుల్. హార్డ్ వర్క్ జీరో ఉన్నా నాట్ పాసిబుల్. ఇవన్నీ ఉండి లాస్ట్కి క్యారెక్టర్ అనేది లేకపోయినా దాన్ని నేను సక్సెస్ అనుకోను కాబట్టి అదొకటి నేను యాడ్ చేసుకున్నాను. సో ఓవరాల్ ఇది నాకున్నటువంటి. సో దీంట్లో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ విచ్ గివ్స్ యూ సక్సెస్. ఒక్కోసారి ఒక్కోటి ఎక్కువ ఉంటుంది, ఒక్కోటి తక్కువ ఉంటుంది, ఎవరికి ఇప్పుడు ఏదొస్తుంది అనేది మనకు తెలియదు. ఓకే, సో ఇప్పుడు మన ఏడబ్ల్యూ రిలేటెడే మాట్లాడదాం. జనరల్గా మీరు ఎప్పుడైనా ఒక ఎగ్జాంపుల్ని చూసి, అంటే మీ దగ్గరలో ఒక టాప్ 10 ర్యాంకర్ వాడు కావచ్చు, లేదా మీకు కావాల్సిన డిపార్ట్మెంట్ R&B డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయిన వాడు, అలాంటి వాళ్ళని ఎప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇదే చాలామంది చేసేటటువంటి అతి పెద్ద తప్పు నేను అడిగితే. ఎందుకంటే ఇప్పుడు సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రొఫైల్ ఉన్నట్టు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ మీ బీటెక్ క్లాస్మేట్ అనుకుందాం. సో మీ బీటెక్ క్లాస్మేట్లో ఒక R&B వచ్చింది ఒక అతనికి. ఓకే, సో మీ బీటెక్లో 66 మంది ఉన్నారు. 66 మందిలో ఒక అతను R&Bలో సెలెక్ట్ అయ్యాడు. ఇప్పుడు మిగిలిన 65 మందిలో మీరు ఒకరు. ఓకే, అంటే 64 + 1 అని రాస్తా. సో మీరు ఇతన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని, అరే ఇతను నువ్వు తెచ్చుకున్నాడు, మనలోనే ఏదో ప్రాబ్లం ఉంది, మనం ట్రై చేస్తే వచ్చేసేది అనే ఒక ఇమాజినేషన్ ఉంటుంది. తప్పేం లేదు, అంటే డ్రీమ్లో కూడా కాంప్రమైజ్ అవ్వడం ఎందుకు అనే ఫీలింగే ఉంటుంది ఎవరికైనా కూడా. బట్ దెర్ ఈజ్ మోర్ ఛాన్స్ యూ షుడ్ బి విత్ ఇన్ దిస్ 64. మీరు ఈ ఒకటికి కూడా ఎన్నో ఫ్యాక్టర్స్ కలిసి వచ్చి ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ఒక టాప్ ర్యాంకర్ని చాలామంది ఫాలో అవుతారు. వీడు ఏ కాలేజ్లో చదివాడు, ఏ బుక్స్ ఫాలో అయ్యాడు, ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాడు. యూ విల్ ట్రై టు రెప్లికేట్ హిమ్ టు గెట్ దట్ సక్సెస్. మీరు కాదు కదా, వాడే వాడిని రెప్లికేట్ చేయలేడు. వాడే మళ్ళీ ఎగ్జామ్ రాసినా టాప్ 10లో ఉంటాడనే గ్యారంటీ లేదు. ఎవరికైనా ధైర్యం ఉంటుందా? లేదు, నేను మళ్ళీ ఎగ్జామ్ రాస్తా, టాప్ 10 రాకపోతే నాకు జాబ్ ఇవ్వద్దని. ఉండదు. ఎందుకంటే ఎన్నో ఫ్యాక్టర్లు ఉంటాయని వాళ్ళకి తెలుసు. ఎవరు వాళ్ళ సక్సెస్ని తక్కువ చేసి చూడాలని అనుకోరు. అంత కష్టపడి సక్సెస్ అనేది ఎన్నో ఫ్యాక్టర్లు దాటుకుని వచ్చారు కాబట్టి ఇది అదృష్టంతో వచ్చేసింది అని అనలేరు. ఎందుకంటే వాళ్ళు నిజంగా కష్టపడ్డారు కాబట్టి.
బట్ ద రియాలిటీ ఈజ్ దాంతో పాటు లక్ ఫ్యాక్టర్ కావచ్చు, ఇంకా ఎన్నో ఫ్యాక్టర్స్ కలిసి వస్తాయి. బట్ వాళ్ళ సక్సెస్ని ఎప్పుడు వాళ్ళు తక్కువ చేసుకోలేరు కదా అంత హార్డ్ వర్క్ చేసి తెచ్చుకున్నప్పుడు. సో నేనేం చెప్తున్నానంటే వాళ్ళు కూడా దాన్ని రిప్లికేట్ చేయలేరు, కానీ మీరు వాళ్ళని రిప్లికేట్ చేద్దాం అనుకుంటారు ఫర్ ఎ డిఫరెంట్ ఎగ్జామినేషన్ విచ్ ఇస్ కమింగ్ ఇన్ ఫ్యూచర్. తర్వాత ఎప్పుడో జరిగబోయే ఎగ్జాము అతనే మళ్ళీ రాసినా అతనే టాప్ 10 వస్తాననే నమ్మకం అతనికి కూడా ఉండదు. జనరల్గా చెప్తున్నా, ఉంటే ఉండొచ్చేమో ఎవరికైనా. సో ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు, ఎవరో ఎందుకు, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఐఏఎస్ అతను ఎగ్జామ్ మళ్ళీ రాశాడు నెక్స్ట్ ఇయర్. తను టాప్ 10లో లేడు, 100% లేడు. ఎందుకంటే నేను చూశాను, ఆ పర్సనల్ పేరు అన్నీ తెలుసు నాకు. 2012-13 కరెక్ట్ గుర్తులేదు నాకు. 2013 ఐఏఎస్ రాసి 2014 ఐఏఎస్ కూడా రాశాడు. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ ఇన్ ఐఏఎస్. కానీ నెక్స్ట్ టైం టాప్ 10లో లేడు. ఎక్కడో ఉండుండొచ్చు ఐఏఎస్లో, నాకు గుర్తులేదు కానీ. సో జస్ట్ ఇలా చాలా బొచ్చుడు ఎగ్జాంపుల్స్ ఉంటాయి మీకు. ఎందుకంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు టాప్ 10లో మన వాళ్ళు ఉండాలని టాపర్స్తో మళ్ళీ రాయిస్తుండొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తనకు కావాల్సిన డిపార్ట్మెంట్ రాకపోవడం అంటూ ఉండదు కదా. సో ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా టాప్ ర్యాంక్ అట్లీస్ట్ టాప్ 10లోనో టాప్ 20లోనో ఇలా మన స్టూడెంట్ ఉండాలి. ఎందుకంటే అక్కడ కూడా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇంటర్వ్యూ రిలేటెడ్ మన చేతుల్లో ఉండదు. అలా మన చేతుల్లో ఉన్న ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి, చేతుల్లో లేనటువంటి ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. సో మనం ఎప్పుడు కూడా ఒక సక్సెస్ఫుల్ పీపుల్ని ఎగ్జాంపుల్గా తీసుకుని వాళ్ళను రెప్లికేట్ చేద్దామని ట్రై చేస్తాం. అది చాలా తప్పు. దెర్ ఈజ్ సో మచ్ ప్రాబిలిటీ యు ఆర్ అన్ యావరేజ్ స్టూడెంట్. అదే నేను బేసిక్గా చెప్పాలనుకుంటుంది. ఇప్పుడు మన ఏడబ్ల్యూఏ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఒక 30,000 మంది ఉన్నారనుకోండి, జస్ట్ రఫ్గా. అంటే అప్లై చేసే 40,000, మొన్న రాసిన వాళ్ళు 26,000 మంది ఉన్నారు, వాట్ ఎవర్ మేబీ ద రీజన్స్. సో ఒక 30,000 అనుకుందాం రమారమి. ఓకే, సో ఇప్పుడు మెజారిటీ అందరు కోచింగ్ తీసుకుంటున్నారు అనుకుందాం, ఆర్ అట్లీస్ట్ వన్ టైం తీసుకున్నారు అనుకుందాం. ఓకే, సో ఒక మేజర్ ప్రధానమైన కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఒక 3 ఇన్స్టిట్యూట్లు ఉంటే అందరికీ 10,000 ఉన్నారు అనుకుందాం. జస్ట్ రఫ్గా చెప్తున్నా అంతే. అటో ఇటో ఒకరికి ఎక్కువ ఉంటారు, ఒకరు తక్కువ ఉంటారు, డజంట్ మ్యాటర్. జస్ట్ మీకు ప్రాబిలిటీ అర్థం కావడం కోసం చెప్తున్నా అండి. ఓకే, సో ఇందులో ఒక 1000 పోస్టులు పడ్డాయి. ఓకే, సింప్లిఫికేషన్ కోసం ఒక 900 వేసుకుందాం. ఓకే, సో 900 అంటే ప్రతి ఇన్స్టిట్యూట్ ఎక్సలెంట్గా చెప్పింది అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిపోయారు అనుకుందాం. ఓకే, ఇందులో ఉండేవాడు అందులో ఉండేవాడు ఇందులో అంతా పక్కకు పెట్టేద్దాం. జస్ట్ ప్రాబిలిటీ క్యాలిక్యులేషన్కి అయితే ఇది సరిపోతుంది కదా. సో అందరికీ 300 పోస్టులు అలా డివైడ్ చేశారు అనుకుందాం. ఎంత ఎక్సలెంట్గా అయినా చెప్పనివ్వండి. ఓకే, పక్క ఇన్స్టిట్యూట్కి అసలు ర్యాంకులే రాకుండా ఎవడైతే చెప్పలేడు. నిజంగా అలా చెప్పినా కూడా, అంటే ఇక మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే తప్ప నీకు జాబ్ రాదు అనే ఇన్స్టిట్యూట్ కూడా ఉందనుకుందాం, లెటస్ సే. సో ఈ 300 మంది ఉన్నారండి. సో ఇక్కడ ప్రాబబిలిటీ ఎంతండి? 3%. ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేశాను కాబట్టి ఓవరాల్గా కూడా 3% ఉంటుంది. సో నువ్వు పోనీ మీ కాలేజ్లో, నేను ఎక్కడెక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, మీ కాలేజ్లో ఉన్న 66 మందిలో మీకు తెలిసినోడు ఒకడికి వచ్చింది. ఇక్కడ ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేసుకో. లేదు సార్ ఆర్ఎన్బి కాదు అంటే, ఇది మళ్ళీ టాప్ కాలేజెస్లో ఈ నెంబర్ కొంచెం వేరీ ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో చాలా మందికి వస్తుంటుంది. ఇంకో సిమిలర్ కాలేజెస్ సిబిఐటి కావచ్చు, ఎంజిఐటి కావచ్చు, బాసర IIIT బాసర్ నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు. కొన్ని బాగా అంటే చాలా ముందు నుంచి కాంపిటేటివ్ ఎగ్జామినేస్ అవేర్నెస్ ఉన్న వాళ్ళకు, స్ట్రాంగ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు వాసవి కాలేజ్ కానీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ కొన్ని కాలేజెస్లో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో వాళ్ళు రిలేటివ్లీ కొద్దిగా అడ్వాంటేజ్గా ఉంటారు. పర్టికులర్లీ IIIT బాసర్లో అయితే ఇంకా మీకు ఈ ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ అనేది కూడా ముందు నుంచి అలవాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అని ఉంటుంది. సో వాటిల్లో కొంచెం ఈ నెంబర్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, మేబీ 10 మంది కూడా ఉండొచ్చు. ఎందుకంటే నేను ఎంటెక్ చదివేటప్పుడే మా క్లాస్లో ఉన్న 22-26 ఎంతమందో, వాటిల్లో 15 మంది ఏడబ్ల్యూని అయినారు. 15 మెంబర్స్కి ఏడబ్ల్యూ వచ్చింది. అంత హై రేషియో. ఎందుకంటే జేఎన్టీయూ హైదరాబాద్ ఉన్న వాళ్ళు కాబట్టి, దట్ స్ట్రక్చర్స్లో కాబట్టి. మిగతా వాటిల్లో అంత లేదు, బట్ మిగతా వాటిల్లో కూడా వచ్చారు. ట్రాన్స్కోలో చాలా వాటిల్లో రిక్రూట్ అయిపోయారు, అప్పుడు బల్క్ రిక్రూట్మెంట్ ఉండింది కాబట్టి. సో అది చెప్తున్నా, కొన్నిట్లో ఇది డామినేటింగ్ ఉండొచ్చు. బట్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ యావరేజ్గా మనం మాట్లాడుకుంటే బల్క్ రిక్రూట్మెంట్ అనేది సపరేట్ థింగ్ ఎనీవే. ఒక 2-3. సో ఇక్కడ మీరు రేషియో తీసుకున్న ఎంత వస్తుందో చూడండి, అప్రాక్సిమేట్లీ 30%. 2/66 అంటే 1/30, అప్రాక్సిమేట్లీ 3-4%, 5% గంతే. ఓకే, సో ఇది 900 జాబ్స్ అండి. నేను చెప్పింది చిన్న నెంబర్ కాదు, ఇది
900 జాబ్ వచ్చినా ఇంత యావరేజ్గా తీసుకున్నా 97% ఛాన్స్ ఉంది నువ్వు ఫెయిల్ అవ్వడానికి. చూసుకోండి, మీ క్లాస్ రూమ్లో మీతో పాటు చదివిన వాళ్ళల్లో జాబ్ వచ్చిన వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తారు, కానీ జాబ్ రాని వాళ్ళ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వాడు ఎంత చెప్పినా ఏమి చేసినా దాన్ని 5% 6% చేయగలడు. అదే అద్భుతం. ఇక అంతకు మించి ఎవరు చేయలేరు, ఎందుకంటే అవకాశాలే లేవన్నీ. నువ్వు ఎంత రిప్లికేట్ చేద్దామని చూసినా కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎంత సపోర్ట్ ఇచ్చినా అది హార్డ్లీ ఒక 25% 30%. రిమైనింగ్ 70% స్టూడెంట్దే కదా. వాడుకున్న టాలెంట్, వాడు పడ్డ కష్టం, వాడు చిన్నప్పటి నుంచి చదువుకున్న తెలివితేటలు, వాడు అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఎన్నో సపోర్ట్ చేస్తాయి. ఈ 30% అనేది డెఫినెట్లీ చాలా ఎసెన్షియల్ అయ్యి ఉండొచ్చు వాళ్ళకు. ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి క్వశ్చన్స్, ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలియనటువంటి వాళ్ళకు ఆ సపోర్ట్ యూజ్ అయ్యి ఉండొచ్చు డెఫినెట్లీ. బట్ స్టూడెంట్కి తనకంటూ తను ఓన్ టాలెంట్ అనేది కూడా చాలా పెద్ద మ్యాటర్. అది డెఫినెట్లీ ఆ రేషియోస్ ఎంత అనేది వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. బట్ ఎక్కడ చూసినా మెజారిటీ కంట్రిబ్యూషన్ అనేది ఎప్పుడు కూడా సక్సెస్లో స్టూడెంట్ వైపే ఉంటుంది. అందరూ వినే క్లాస్ అదే. సో ఎందుకు ఒకరికి సక్సెస్, ఎందుకు ఒకరికి రాదంటే దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. నేను చెప్పేది ఏంటి అంటే, మనం ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ పీపుల్ తోటి కంపారిజన్స్ చేసుకుంటూ ఉంటాం, కానీ యావరేజ్ పీపుల్తో కంపేర్ చేసుకొని. ఇప్పుడు మీరు సినిమా, ఇప్పుడు 12th ఫెయిల్ సినిమా చూశారు, అందులో హీరోనే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు తప్ప హీరో చుట్టూ కష్టపడి ఫెయిల్ అయిన వాళ్ళని ఎందుకు మిమ్మల్ని మీరు అందులో రెప్లికేట్ చేసుకోలేకపోతున్నారు? ఇప్పుడు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి రిజల్ట్ చెక్ చేసుకున్నప్పుడు నేను క్వాలిఫై అయ్యా అనుకుంటాడు. అతనికంటే ఎక్కువ కష్టపడి అదే ఇంటర్నెట్ సెంటర్లో రిజల్ట్ చూసుకుంటూ అరే ఫెయిల్ అయ్యా అనేవాడు కూడా ఉంటాడు. వాడి స్టోరీ మనకు తెలియదు, ఎందుకంటే అవసరం లేదు, సక్సెస్ కాలేదు కాబట్టి. సో నువ్వు ఆ ఇంటర్నెట్ సెంటర్లో రిజల్ట్ రాలేదు అనుకునే స్టూడెంట్గా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. బట్ సినిమాలో మనల్ని మనం ఎప్పుడు తక్కువ, అదే చెప్తున్నా, మనల్ని మనం ఎప్పుడు తక్కువగానో యావరేజ్గానో ఊహించుకోవడానికి ఇష్టపడం బేసిక్గా. బట్ ప్రాక్టికాలిటీ, దెర్ ఈజ్ మోర్ ఛాన్స్ ఫర్ యూ టు బీ ఏ యావరేజ్ స్టూడెంట్. ఇప్పుడు కట్ ఆఫ్ వీడియోను ఇట్లాంటి ఏదైనా బాగా వెయిటింగ్ వీడియోలు చేసామనుకోండి, 30,000 మంది చూస్తారు. ఈ రాసే వాళ్ళు 30,000 మంది ఉంటే దాదాపు 30,000 వ్యూస్ దాటిపోతాయి అవి. అంటే దాదాపుగా అందరూ ఏడబ్ల్యూ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు. నేను అనే కదా, ఎవరు చేసినా కూడా ఆ ట్రెండింగ్ టాపిక్కి జనరల్గా భారీగా వ్యూస్ అనేవి వస్తాయి. సో ఈ 30,000 మంది అంటే అబ్జర్వ్ చేస్తున్నారు, అట్లీస్ట్ ఏడబ్ల్యూ రిలేటెడ్ కట్ ఆఫ్ ఎంత అనే ఒక ఇంట్రెస్ట్ అయినా చూపిస్తున్నారు కదా అని చెప్తున్నాను, అంతే. సో ఫైనల్గా ఆ 30,000 చూసినటువంటి వాళ్ళల్లో 97% మందికి జాబే రాదు. ఒక 1000 సరే, ఈ బల్క్ రిక్రూట్మెంట్లో 1,500 ఉన్నాయనుకోండి. సో 15,000 డివైడెడ్ బై 30,000, 1,500 డివైడెడ్ బై 30,000 అంటే 5%. ఇంకా 95% జనాలకు జాబులు రావు. సో 5% అనేది ఇక ఎక్సెప్షనల్ చెప్తున్నాను కదా, ఈసారి కాబట్టి 5% దాకా ఉంది. బట్ జనరల్ 5% కూడా ఉండదు ఫ్యూచర్లో. సో ఇది మళ్ళీ చెప్పేది ఒకటే, ఇది డిసప్పాయింట్ చేయడానికి కాదు, రియాలిటీకి ఎప్పుడు దగ్గరగా తీసుకురావాలని చూస్తూ ఉంటాను స్టూడెంట్ని. మనం ఎప్పుడు కూడా యావరేజ్ స్టూడెంట్ అనే ఈ టాపిక్ నేను ముందు కూడా ఒకసారి టచ్ చేశా. మనం అందరం స్క్రాపే టాలెంటెడ్ పీపుల్తో పోల్చుకుంటే. మనం ఎప్పుడు లోకల్ ఇంటెలిజెన్స్ అనేది చూసుకుని, ఇప్పుడు మన గతంలో మన ఎంసెట్ ర్యాంక్ ఎంత, ఇవన్నీ మనకు గుర్తురావు. ఎందుకంటే మన అన్నీ విడిపోయి ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళతోనే మన ఇంటెలిజెన్స్ని మనం ఎప్పుడు కంపేర్ చేసుకోవడం మనకు అలవాటు. బట్ ఓవరాల్గా చిన్నప్పటి నుంచి మనం లెక్కలేసుకుంటూ వస్తే ఓవరాల్ కంట్రీ వైడ్ మనం రాసిన ఎగ్జామ్లన్నీ చాలా వరకు స్టేట్ వైడ్ ఉంటాయి. ఓవరాల్ కంట్రీ వైడ్, వరల్డ్ వైడ్ చూస్తే ఆ లెక్కేస్తే నిజంగా మనం ఆ టాప్ 1%లోనో 2%లోనో ఉండం. అది రియాలిటీ. మంచో చెడో ఫైనల్గా హ్యాపీగా ఉన్నామా లేదా అనేది పాయింట్, అంతే. మనం ఇంటెలిజెంట్గా ఉండాల్సిన అవసరం లేదు, అండ్ అన్నీ ఉన్నా కూడా సక్సెస్ రావాలనే రూల్ లేదు. ఇది రియాలిటీకి. ఎందుకంటే చాలామంది మినిమం బేస్ అనేది లేకుండా ఒక గుడ్డి ప్రిపరేషన్తో దిగిపోతూ ఉంటారు, ఏజ్ వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు కూడా కొంచెం రియాలిటీగా దగ్గరగుంటూ ప్రిపేర్ అవుతారు అనుకోండి, మీకు ఫెయిల్ అయినప్పుడు కూడా అంత బాధ అనిపించదు. మీరు కూడా ఏ బేసు లేకుండా ప్రిపేర్ అవ్వకుంటూ వెళ్ళరు అనే ఉద్దేశమే. ఈ టాపిక్ ఇన్ని వీడియోల్లో కంటిన్యూగా టచ్ చేయడానికి కారణం ఏంటంటే, ఎవరు ఎప్పుడు ఏ వీడియోలో ట్రిగర్ అవుతారు అనేది మనకు కూడా తెలియదు. నా మెయిన్ ఏం అదే, ఎప్పుడు స్టూడెంట్ని రియాలిటీకి దగ్గరగా తీసుకురావాలి. అనవసరమైన ఊహలు ఇవన్నీ పెట్టుకుంటారు. మన ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంటే ఫెయిల్యూర్ ఉన్నప్పుడు అంత బాధ కలుగుతుంది. నేను మీలో ఎప్పుడు కాన్ఫిడెన్స్ని నింపడానికి ట్రై చేస్తాను, కానీ రియాలిటీకి మాత్రం దూరంగా తీసుకెళ్ళి మాత్రం కాదు. అది రియాలిటీకి దగ్గరగా ఉంచుతూ
మీరు కూడా ఇప్పుడు ఈ 12th ఫెయిల్ అనేది మీరు కూడా సాధించగలరు అనే ఒక నమ్మకం. ఇప్పుడు ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు, జాబ్ వచ్చింది అంటే అది ఒక నమ్మకం. ఓకే, ఈ ప్రాసెస్లో కూడా జాబ్ తెచ్చుకోవచ్చు. ఆ ప్రాసెస్లో వెళ్తే నీకు జాబ్ వస్తుంది అనేది కాదు. అది నేను చెప్పాలనుకుంటుంది. ఇప్పుడు ఆ 12th ఫెయిల్ అనే సినిమాలో కూడా ఓకే ఇలా కూడా తెచ్చుకోవచ్చు జాబ్. ఓకే, తెలుగు మీడియం వాళ్ళు కూడా తెచ్చుకోవచ్చు జాబ్. ఇది మీకు ఓకే, అది హిందీ మీడియం అనుకోండి, వాట్ ఎవర్. సో పాజిబిలిటీస్ చూపించడమే తప్ప ఆల్వేస్ యూ షుడ్ బి రియల్. అంటే కాన్ఫిడెన్స్కి అవి ఎగ్జాంపుల్స్. ఓకే, మనం ప్రిపేర్ అవ్వచ్చు, అవకాశం ఉంది, ప్రాబబిలిటీ ఉంది, బట్ నెవర్ సే నెవర్. 100% కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడూ మంచిది కాదు, నువ్వు ఎంత తెలివైన వాడివైనా సరే అనేది నేను చెప్పాలనుకున్నటువంటిది. సో ఓవరాల్ నేను చెప్పాలనుకున్న విషయం అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ప్రిపేర్ అవ్వద్దు అని ఎప్పుడూ చెప్పను, ప్రిపేర్ అవ్వండి, దిస్ ఈజ్ ద జీవితంలో ఇంతకంటే మంచి జాబ్ లేదు అని కూడా నేను ఎప్పుడు చెప్పను. నువ్వు ప్రిపేర్ అవ్వాలని దిగావంటే రియాలిటీకి దగ్గరగా ఉంటూ ప్రిపేర్ అవుతే నీ ఆరోగ్యానికి మంచిది, నీ కెరీర్కి మంచిది అని చెప్పడమే నా ఉద్దేశం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.